ఒక అమ్మాయి మనసులో స్థానం పొందాలంటే ముందే ఆమె మనసులో ఇష్టంగా ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నప్పుడే ఆ ప్రేమ బంధం పటిష్టమవుతుంది. 2 హృదయాల కలయిక ప్రేమ కావచ్చు, కానీ 2 జీవితాల కలయిక మాత్రం ఆ ఒక్క ప్రేమే చాలదు. ఈ విషయం లోతుగా అర్థం చేసుకోవడానికి ఈశ్వర్ కస్తూరి మానసిక స్థాయికి తగినవాడు కాదు. అది కస్తూరికి అర్థం కావడానికి ఈ సంఘటన బీజం వేసిందనే చెప్పాలి. ఫోన్ పెట్టేశాక నిశ్చింతగా వేడివేడి అన్నం, దుంపల కూర, పెరుగుతో చక్కగా భోజనం చేసింది. రిలాక్స్గా మంచం మీద వాలింది. ఆమె మనసు ఇప్పుడు గాల్లో లేదు, స్థిరంగా ఉంది. మెసేజ్ టోన్ క్లింగ్ మంది. తీరిగ్గా ఫోన్ తీసింది కస్తూరి. 62 మెసేజ్లు ఈశ్వర్ నుంచి. నిరాసక్తిగా ఓపెన్ చేసింది. అన్నీ సారీలతో నిండిపోయాయి. రకరకాల పిక్చర్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు అన్నీ సారీలే. ఆమెకెప్పట్లా ఆనందం కలగలేదు, గర్వంగా ఫీల్ అవ్వలేదు. అంత ఫీలింగ్ నిజంగా ఉంటే ఈ మెసేజ్లు ఎందుకు? నేరుగా ఫోన్ చేసి ఓపెన్గా మాట్లాడొచ్చుగా. పొరపాట్లు మానవ సహజం, జరుగుతుంటాయి. కానీ 1000 సార్లు సారీ మెసేజ్లు, 100 సార్లు మిస్డ్ కాల్స్ నిజాయితీని మాత్రం ఎన్నటికీ ఫార్వర్డ్ చేయవు, ఎప్పటికీ చేయలేవు. అవతల వ్యక్తిలోని అపరిపక్వతని మాత్రమే ఫార్వర్డ్ చేస్తాయి. 17-18లో కలిగే ఒక ఫీలింగ్తో ఒక మెరుపు, ఒక ఆకర్షణ, ఒక స్పీడ్, ఒక ఆవేశం మాత్రమే ఎక్కువగా ఉంటాయి. తన లవ్వర్ పేరుని 1000 సార్లు పేపర్ల మీద రాయటం, రక్తంతో రాయటం లాంటి సిల్లీ థింగ్స్కి అట్రాక్ట్ అవుతారు, ఎక్స్పెక్ట్ చేస్తారు, మురిసిపోతారు. కానీ 24 ఏళ్ల ఉద్యోగిని స్థాయికి ఇవి చేరవు. నిలకడైన నిండు హృదయం కోరుతుంది ఆ వయసు. ఇంటికి అనాలోచితంగా ఫోన్ చేసింది కస్తూరి. బంగారమ్మ, కూడు తిన్నావా? తండ్రి పలకరించాడు. తిన్నాను నాన్న, నువ్వు తిన్నావా అడిగింది. అప్పుడేనా? మీ మామయ్య కనకాచలం వచ్చాడమ్మా, అవి ఇవి మాట్లాడుకుని తర్వాత చేస్తాం అన్నాడు. సరే అని నాన్న రేపు ఉదయం ఇంటికి వస్తున్నాను అంది. నీ ఇష్టం తల్లి, మళ్ళీ ఎల్లుండి డ్యూటీ కదూ అన్నాడు ఆయన. పర్వాలేదు, రాత్రికి తిరిగి వచ్చేస్తాగా చెప్పింది. నీ ఇంటికి నువ్వు రావడానికి నీకేంటమ్మా, నీకు ఎప్పుడు ఇష్టపడితే అప్పుడు వచ్చేయి ఆనందంగా అన్నాడు అతను. సరే నాని, ఫోన్ పెట్టేసింది. మళ్ళీ మెసేజ్ టోన్ క్లింగ్ మంది ఈశ్వర్. కస్తూరికి చూడాలనిపించలేదు. ఆమె ఈశ్వర్ నుంచి అంతకు మించిన ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తోంది. 10 నిమిషాల్లో నిశ్చింతగా నిద్రపోయింది ఆమె. ఏ అలజడి లేని ప్రశాంత వదనం మరీ అందంగా ఉంది. అంతఃసౌందర్యానికి అలంకారాలు అవసరం లేదు, ఆత్మానందానికి ఎవ్వరి జోకులో అక్కర్లేదు. సెలవుని మరో రోజు ఎక్స్టెండ్ చేసుకుంది కస్తూరి. ఇంటికి ఒక్కరోజు కోసం వచ్చినా ఒక్కరోజులో వెళ్ళలేకపోయింది కస్తూరి. కృత్రిమమైన కాగితపు పూల డెకరేషన్లోంచి పచ్చటి పూల తోటలోకి వచ్చినట్టు అనిపించింది. అయిన వాళ్ళ అభిమానం కొత్త పూల వాసన కాదు పరీక్షించడానికి. మనసులో ఏ అలజడి లేకుండా స్వచ్ఛంగా ఉంది. కుటుంబంతో హాయిగా గడిపేసింది కస్తూరి. ఆ 2 రోజులు ఫోన్తో అవసరం లేకపోయింది. బ్యాంకు స్నేహితులకి ఆమె ఇంటి నెంబర్లు తెలుసు. ఈశ్వర్కి కష్టపడి తెలుసుకున్న ఆమె నెంబరు ఒక్కటే తెలుసు. ఆమె కుటుంబంతో అవసరాన్ని అస్సలు గుర్తించిన ఈశ్వర్కి ఆ 2 రోజులు కస్తూరి ఫోన్ కలవనే లేదు. అసహనంగా గడిపాడు ఈశ్వర్. బ్యాంకు తెరవగానే వెళ్ళి అడిగాడు. ఆమె సెలవుని మాత్రమే చెప్పగలిగారు. ఆమె పక్క సీటు ఉద్యోగిని పద్మ మాత్రం ఈశ్వర్ని జాగ్రత్తగా గమనించింది. ఆమె వివాహిత, కస్తూరికి బాగా దగ్గర ఫ్రెండ్. కస్తూరి కోసం ఒక వ్యక్తి వచ్చి వివరాలు అడగడం ఇదే మొదటిసారి. పద్మ చాలా తెలివైంది, ఇదేదో చూడాలనుకుంది. ఈశ్వర్ ఆమె కౌంటర్ పక్క నుంచి పోతూ ఉండగా కల్పించుకుని పలకరించింది. మీరెవరు సార్ అడిగింది. వెళ్తున్న వాడల్లా ఆగి రేబాన్ గ్లాసెస్ తీసి నవ్వుతూ చూశాడు. కస్తూరికి కావలసిన వాడిని. సంస్కారం లేని సమాధానం విని అప్రసన్నంగా అయిపోయింది పద్మ. అలాంటి వారు ఒకరున్నారని మా కస్తూరి ఎప్పుడు చెప్పలేదే అందామనుకుని నిగ్రహించుకుంది. ఎప్పుడొస్తుంది అడిగాడు. అందులో గౌరవం కనిపించలేదు. ఎవరు అన్నదామె తన వర్క్ చేసుకుంటూనే. అదే కస్తూరి అన్నాడు. మీకేం చెప్పలేదా అదోలా అంది పద్మ. ఆమె కళ్ళు అతన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. చెప్పింది, కానీ ఇలా ఎంతవరకు డార్క్ అవ్వలేదు. కౌంటర్ మీదకి వంగి చూస్తూ అన్నాడు ఈశ్వర్. అదే నా కస్తూరి సీటు అడిగాడు. ఏ కూర్చుంటారా ఏంటి వ్యంగ్యంగా అంది పద్మ. తేలిగ్గా నవ్వేస్తూ అభ్యంతరం లేదు, ఎవరు కూర్చుంటే ఏంటి, మాలో ఎవరైనా ఒకటే. లేని అర్థాలని ఎదుటివారికి స్ఫురింపజేస్తూ అన్నాడు ఈశ్వర్. ఒళ్ళు మండిపోయింది ఆమెకి. మీకేముండవు కానీ బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరులేండి. కస్తూరి సెలవు పెట్టింది, తనొచ్చాక రండి కొట్టినట్టు చెప్పింది. ఆమెకు పూర్తిగా అవగాహన వచ్చేసింది. ఈశ్వర్ విలాసంగా ముందుకెళ్ళబోతూ వెనుతిరిగి, ఒకవేళ మీకు ఫోన్ చేస్తే నాకు ఒకసారి చేయమనండి అన్నాడు. ఎవరని చెప్పాలేంటి ఠక్కున అడిగింది పద్మ. మీకు చాలా చెప్పాలి నొక్కి పలుకుతూ చెప్పండి తెలుస్తుంది అనేసి గిరుక్కుని తిరిగిపోయాడు ఈశ్వర్. ఏంటి వ్యక్తి, ఇదే సంస్కారం, ఇలాంటి వాడు కస్తూరికి ఫ్రెండా? ఇక ఆలోచించాలనిపించలేదు ఆమెకి. తిరిగి పనిలో మునిగిపోయింది. అక్క నువ్వు జాగ్రత్త, చిన్న చెల్లి జయ ఆప్యాయంగా వీడ్కోలు చెప్పింది. నాకేం భయమే, ఇదేమైనా కొత్త? కస్తూరి అలవాటుగా అంది. ఏమో అక్క, అసలే రోజులు బాగాలేవు, చెప్తే వినవు, ఒంటరిగా ఉంటానంటావు అంది జయ. బంగారమ్మ, నీకెందుకు కొలువులు, నీకేమి లేదని, నువ్వేం చేసినా నాకు ఇష్టమే కానీ
ఒంటరిగా ఆ ఊళ్ళో ఇంత కష్టం దేనికంట అని తండ్రి అయిష్టంగా అన్నాడు. కానీ కూతురి ఇష్టాన్ని దేన్ని ఆయన కాదండు. కన్న ప్రేమ. ఆయన కాదన్న దేన్ని కస్తూరి ఇష్టపడదు. ఒక్క ఉద్యోగం విషయంలో మాత్రం కస్తూరికి ఉన్న నిశ్చితాభిప్రాయం ఆమె తండ్రికి రుచించలేదు. కానీ కాదని కూతుర్ని అడిగినంతా చదివించి ఆఖరికి ఈ విషయంలో బాధ పెట్టడం ఇష్టం లేక బలవంతంగా ఒప్పుకున్నాడు ఆయన. అయిన వాళ్ళందరి జాగ్రత్తల మధ్య కస్తూరికి నాటో బస్టాండ్ వైపు కదిలింది. టైం ఉదయం 11 గంటలు దాటుతోంది. బ్యాంకు చాలా బిజీగా ఉంది. తన సీట్లో కస్తూరి బిజీగా పనిచేసుకుంటోంది. ఊరి నుంచి పొద్దుటే వచ్చింది. వస్తూనే బ్యాంక్కి తయారైపోయి ఆ బిజీలో ఫోన్ కూడా చూడలేదు కస్తూరి. చూసి ఉంటే ఈశ్వర్ మెసేజ్లు చూసి ఉండేది. ఎక్స్క్యూజ్ మీ మేడం, పరిచయం అన్న గొంతు. చటుక్కుని తలెత్తి చూసింది కస్తూరి. ఎదురుగా నవ్వు ముఖంతో ఈశ్వర్. ప్రతిగా ఆమెకు ఆనందం కలగలేదు. ఎందుకంటే అంతరంగంలో ఏమీ లేదు, ఖాళీ అయిపోయింది. బహుశా నచ్చకపోవడం అంటే అదేనేమో. మనసులో 3 రోజుల నాటి ఏదో ఫీలింగ్ రవంత చేదుగా ఉంది. గుడ్ మార్నింగ్, మర్చిపోయావా ఏంటి? గమ్మత్తుగా కౌంటర్ మీదకు వంగి అన్నాడు. ఆమె చురుక్కుమని చూసింది. చాలామంది ఉన్నారు అక్కడ. ఆమె కళ్ళు ఒక్కసారిగా జనాలను చూశాయి. అదే, పర్లేదులే, ఎవడు గోలవాడిది. ఏంటి 2 days సైలెన్స్? పనిష్మెంటా అడిగాడు. మాట్లాడుకోవడానికి లైన్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అటు వెళ్ళండి సార్. వయసులో కాస్త పెద్ద ఆయన విసుగ్గా అన్నాడు. కాస్త పక్కకి జరిగి, ఏంటి కస్తూరి చెప్పు అన్నాడు. ఆమె డ్యూటీతో పని లేనట్టు. ఈవినింగ్ మాట్లాడదాం. పనిలోంచి తలెత్తకుండా అంది కస్తూరి. తను విష్ చేసినా పట్టించుకోకుండా మాట్లాడకుండా అలా అనడం ఈశ్వర్కి ఎందుకో నచ్చలేదు. తన ప్రభావం ఆమెపై తగ్గిపోతున్నట్టుగా అనిపించింది. సరే డియర్, దేవుడు లేలా, ఈవినింగ్ వస్తా వెనుతిరిగాడు. రానక్కర్లేదు, నేనే ఫోన్ చేస్తా. కంఠం పదునుగా ఉంది. కస్తూరి నుండి ఈ రియాక్షన్ అతను ఊహించలేదు. ఏంట్రా కోపం? నేనేం చేశాను చెప్పు మెల్లిగా అన్నాడు. వాట్ డూ యు మీన్? నొసలు చిట్లించింది కస్తూరి. ఏంట్రానా? ఏంటా పిలుపు? మర్యాద లేకుండా అందే. వర్క్ మాత్రం ఆగలేదు. ఒకరి వెంట ఒకరు లైన్ జరుగుతోంది. అలవాట్లేదేమనే కస్తూరి పక్క సీటు పద్మ నెమ్మదిగానే అన్న ఈశ్వర్కి వినిపించింది. అసలే చిరాగ్గా ఉన్న అతనికి పద్మ మాటలతో చిరెత్తుకొచ్చింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? విసురుగా అన్నాడు ఈశ్వర్. ప్రాబ్లం తనది కాదు ఈశ్వర్, నీది. అసలేంటి నీ మెంటాలిటీ? ఈమె నా ఫ్రెండ్, పైగా నీకు అసలు తెలియని వ్యక్తి. ఆమెను నువ్వు అంటావేంటి? మేనర్స్ లేవా? కస్తూరి కళ్ళు మండుతున్నాయి. వాటిల్లో చెప్పలేని అయిష్టత, చిరాకు. ఈశ్వర్కి మెల్లగా అర్థమవుతోంది కస్తూరిని ఇంకా తను పూర్తిగా పడేయలేకపోయాడని. టక్కున లైన్లోకి వచ్చేశాడు. సారీ కస్తూరి, నువ్వు పై వాళ్ళందరికీ ఇంత విలువిస్తావని గ్రహించుకోలేకపోయాను. కామన్గా ఎవరం ఇలా ఉండం కదా, అందుకే నాకు తెలియదు. సరేలే, ఈవినింగ్ వస్తాను. నిన్ను బాధపడితే క్షమించు అన్నాడు మెత్తగా. చూడు ఈశ్వర్, నీకు నాకు నెల్లాళ్ల పరిచయం, అంతే. గుర్తుపెట్టుకో, జస్ట్ నెల్లాళ్ళు. నువ్వన్న అందరూ నా వాళ్ళు. ఒకరు మా డాడీ, ఇంకొకరు నా ఫ్రెండ్. ఈమె 10 ఏళ్లుగా. మనుషుల పట్ల నీకు అంత మంచి అభిప్రాయం లేనట్టుంది. ఇక వెళ్ళు, డోంట్ డిస్టర్బ్. సూటిగా కొట్టినట్టు చెప్పింది కస్తూరి. ఈశ్వర్ ముఖం నల్లబడింది. సరే, నీకు ఇప్పుడు ఇష్టం లేకపోతే మరోసారి కలుద్దాం. దేవుడికి తెలుసు ఎప్పుడు కలపాలో. మిగతా వారి వంక నిరసనగా చూస్తూ వెళ్ళిపోయాడు. అమ్మా జాగ్రత్త, ఈ రోజుల్లో ఘోరాలు నార్మల్గా లేవు. ఇలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. క్యూలో నా పెద్దావిడ హెచ్చరికగా అంది. నిజమేనండోయ్, ఉద్యోగాలు చేసుకుంటున్నా వదలరు, చదువుకుంటున్నా వదలరు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి మరీ కష్టమైపోతోంది. మరొకరన్నారు. అవునండి, తెల్లారి పేపర్ తెరిస్తే చాలు, ఆడపిల్లల మీద యాసిడ్ దాడులు, మానభంగాలు, కిడ్నాపులు. వయసుతో పనే ఉంది. జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఈశ్వర్ వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు ఇంకో పెద్ద ఆయన. నిజమే కస్తూరి, ఇతనెవరో కానీ నాకంత మంచిగా అనిపించట్లేదు. టేక్ కేర్. పక్కనే ఉన్న పద్మ మాటలకి లోలోన చాలా భయం అనిపించింది కస్తూరికి. బ్యాంకులో రష్ పెరిగింది. కౌంటర్లో పెట్టుకున్న కస్తూరి సెల్ క్షణానికి ఒక క్లింగుమంటోంది. కస్తూరికి తెలుసు అవన్నీ ఈశ్వర్ మెసేజ్లు. హ్యాంగ్అవుట్స్ సౌండ్ వింటూ బని చేసుకుపోతోంది. ఓపెన్ చేయాలనిపించలేదు. లంచ్ బ్రేక్ లో ఏమీ తినకుండా కూర్చున్న కస్తూరిని చూస్తే జాలేసింది పద్మ. నెమ్మదిగా కస్తూరి, ఎవరతను అంటూ మొత్తం అతడితో జరిగిన సంభాషణ అంతా చెప్పింది ఆమె. అంతా విని నిటారుగా అయింది కస్తూరి. అంత చెత్తగా మాట్లాడా? అతనేనా? అంటే తన సంస్కారం అంత చిన్నదా? తనతో అంత మర్యాదగా మాట్లాడడం, తనని చాలా అపురూపంగా చూడడం, ఎంతో ఎత్తుగా మాట్లాడడం, మాటిమాటికి పొగడడం వెనక దాగున్న అసలు స్వరూపం ఇదా? మరి అతడు తనని ఎందుకు పరిచయం చేసుకున్నట్టు? తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని, ఎవ్వరిని, దేన్ని పట్టించుకొని అతడి మనసులో అసలు ఉన్నదేంటి? కస్తూరిలోని సగటు ఆడపిల్ల మాయమై వ్యక్తిత్వం గల స్త్రీ ప్రత్యక్షమైంది. ఏదో దురుద్దేశమే ఉండుంటుంది. అనాలోచితంగా తను అతనికి అవకాశం ఇచ్చి తప్పు చేసిందా? నిజమే, తప్పు చేసినట్టుగానే ఉంది. ఆమె అంతరంగం కఠినంగా మారడం మొదలైంది. ఇప్పుడు ఆమె మనసు సరైన వేగంతో స్థిమితంగా సరైన దారిలో వెళ్తోంది. ఈశ్వర్ లాంటి టర్బులెన్సెస్ కస్తూరిని ఏం చేయలేవు. అనుకోకుండా సెల్ ఓపెన్ చేసింది. 80 మెసేజ్లు. అన్నీ లవ్ ఫెయిల్యూర్ మెసేజ్లే. సారీలు, ఏవేవో పిక్చర్ మెసేజ్లు. ఎప్పట్లా కస్తూరి మనసు ఉద్విగ్నంగా లేదు, ఉక్రోషంగా ఉంది. అసలు ఏమనుకుంటున్నాడు అతను? తనతో ఆటలాడుతున్నాడా? కస్తూరి మనసు భగ్గుమంది. కస్తూరి, పద, టైం అయింది. వర్క్ సర్దేస్తోంది పద్మజ. పరధ్యానంగా లేచింది కస్తూరి. ఏయ్, నీ సెల్ వెనక నుండి పిలిచింది పద్మజ.
మౌనంగా సెల్ బ్యాగ్లో పెట్టుకుని బై పద్మ అని నడవబోయింది. కస్తూరి చెయ్యి పట్టి ఆపుతూ ఒక్క క్షణం అని తను బయలుదేరింది. నిశ్శబ్దంగా బయటకు వచ్చారు ఇద్దరు. పార్కింగ్ దగ్గర బండి తీస్తూ హాయ్ అన్న పలకరింపుకు ఉలిక్కిపడింది. ఎదురుగా ఈశ్వర్, చేతిలో ఎర్రటి ముఖమల్ పేపర్ గులాబీ. కస్తూరికి మనసంతా చిరాగ్గా అనిపించింది. ఫోన్ చేస్తానని చెప్పానుగా, ఎవరు రమ్మన్నారు అంది సూటిగా. చెప్పావు, కానీ మనసుంది చూసావు, ఆగదు, బొత్తిగా నా మాట వినదు. అదే నవ్వు ఈశ్వర్లో. కొద్దిగా వంగి సలాము చేస్తున్నట్టుగా ఆమెకు అందించాడు. ఆ గులాబీ ఎర్రగా మెరుస్తోంది. ఏంటిది? అదే చిరాకు కస్తూరిలో. గులాబీ అందుకోలేదు. కాస్త ఖిన్నుడైనట్టుగా కనిపించాడు. పద్మజ విసుగ్గా చూస్తోంది. చూడీశ్వర్, ఈ చేష్టలు నాకు నచ్చవు. బీ ఇన్ యువర్ లిమిట్స్. బైక్ మీద కూర్చుంది. వెనక పద్మజ ఎక్కింది. పద్మజ వైపు ఒకసారి విసురుగా చూసి, నిజమే, ఒక పువ్వుకు మరో పువ్వు బహుమతి అంటే ఇలాగే ఉంటుంది అన్నాడు. షటప్ ఈశ్వర్, ఇలా కాగితం పూలకి పిచ్చి మాటలకి పడిపోయేదాన్ని కాదు. చదువుకుని ఉంటావుగా, ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం మానే. సరదాగా మాట్లాడినంత మాత్రాన ఎక్కువగా ఆలోచించుకు. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. కూర్చో పద్మ అని బండి స్టార్ట్ చేసింది కస్తూరి. నిర్ఘాంతపోయి చూస్తున్న ఈశ్వర్కి క్షణంలో దూరంగా దుమ్ములేపుకుంటూ పోయింది కస్తూరి. ఈశ్వర్ మొహం కఠినంగా మారిపోయింది. చేతిలో కాగితం పువ్వు వెక్కిరిస్తున్నట్టుగా కనిపించింది. లెప్తల ఫీలింగ్ మారిపోయింది. దాన్ని బండి కవర్లో పెట్టి తను స్టార్ట్ చేశాడు. పెదాలపై అదే చిన్న చిరునవ్వు. కానీ ఈసారి ఆ చిరునవ్వులో ఎప్పటి ఫీలింగ్ మాత్రం లేదు. టైం రాత్రి 8 గంటలైంది. కస్తూరి స్నానం చేసి తీరికగా టీవీ చూస్తాను.